చెప్పుడు మాటలు చెప్పి మళ్ళీ కూడా గద్దెనెక్కాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసిన పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. దళితుల్ని కొట్టడం నీ నైజమా? దళిత బిడ్డను అత్యంత దారుణంగా రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందర పడేస్తే కేసు కట్టిన పాపాన్ని ఎవరు పోలేదు. ఒక దళిత బిడ్డను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎమ్మెల్సీ అనంతబాబు డైరెక్ట్గా చంపి డోర్ డెలివరీ చేస్తే దాని మీద కేవలం కేసు కట్టి జైలుకు పంపారే కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వం. అంటే వాళ్ళు చేస్తే లాజిక్ అవుతుంది, మా అలాంటి వాళ్ళు చేస్తే లా అడ్డం వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కంటే రాజారెడ్డి రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అతి తీవ్రంగా నడుస్తూ ఉంది. అది మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మైనార్టీల్లో